శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతౌ కార్తీకమాసం కృష్ణపక్షము 26 నవంబరు 2024 మంగళవారము ఏకాదశి తిథి. ఏకాదశి తిథి రాత్రి 3 గంటల 2 నిమిషాల వరకు ఉంది. హస్తానక్షత్రం తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాల వరకు ఉంది. వర్జము ఉదయం 11 గంటల 27 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 13 నిమిషాల వరకు ఉంది. ఆ విధంగా ప్రీతి యోగము అలాగే బాలవకరణము సర్వేషాం ఏకాదశి మంగళవారమే. అందరికీ కూడాను ఏకాదశి తిథి మంగళవారం, ఏకాదశి ఉపవాసం, మతత్రయ ఏకాదశి అంతా కూడాను అదే రోజు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏకాదశి కార్తీక మాసంలో చివరి ఏకాదశి కనుక ఆచరించుకొని అందరూ కృతకృత్యులు కాగలరు. అలాగే వాసవి టీవీ ప్రేక్షకులకు మనం అందజేసేటువంటి ప్రతినిత్యము చెప్పేటువంటి దినఫలం రాశిఫలం గురించి చెప్పుకుందాం. మేషరాశి వారు, ఈ యొక్క రాశివారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంది. అలాగే వీరు చేస్తున్నటువంటి ఏ యొక్క పనులోనైనా కానీ ఆటంకాలు ఏర్పడవు, కానీ అక్కడ ఒడిదొడుకులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటుంటాయి. కనుక జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శ్రేయస్కరం, శుభకరం. అలాగే వృషభ రాశి, ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది. పనులన్నీ కూడాను సక్రమంగా సాగుతూ ఉంటాయి. వారు చేపట్టదలిచినటువంటి పనులలో కూడాను పురోగతి సంభవిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటుంటాయి. మీరు ఏ కార్యం చేసి తలచిపెట్టినా కానీ శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని పఠించుకొని మీరు వెళ్ళండి. తప్పకుండా మీ యొక్క కార్యం దిగ్విజయంగా కొనసాగుతూ ఉంటుంది. మిథున రాశి, ఈ యొక్క రాశి వారికి చక్కగా విధి విధాన సహితంగా వారు ఆచరించాల్సినటువంటి విధానాలన్నీ కూడాను సక్రమంగా సాగడం, శుభకార్యాదుల్లో పాల్గొనడం, అంతేకాకుండా వారు చేసేటువంటి పనులన్నీ కూడాను ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతూ ధైర్య సాహసాలతో పనులన్నీ ముందు చేసుకుని దానివల్ల ఇతరుల యొక్క మన్నలను పొందుకు ముందుకు సాగుతూ ఉంటారు. కర్కాటక రాశి, ఈ యొక్క రాశి వారికి చాలా మేలైనటువంటి శుభకార్యాదులు అన్నీ కూడాను జరుపుకుంటూ ఉంటుంటారు. వారు చేపట్టేటువంటి పనులన్నో కూడాను ఎలాంటి వెనకాడు లేకుండా సకల విధాలైనటువంటి కార్యాలు దిగ్విజయంతో చేయడం, సుదూర ప్రయాణాదులు సంభవించడం, అలాగే విదేశయానాదులు చేయడానికి కూడా మార్గం సుగమం అవ్వడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. సింహరాశి, ఈ రాశి వారికి కూడాను చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంది. వీరికి విదేశయానం చేసేటువంటి యోగం కూడా, గ్రహ సంచారం కూడా బాగానే ఉంది. కాబట్టి వీరు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. మీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను సకల విధాలైనటువంటి కార్యాదులన్నీ కూడాను పరిపూర్తితో ఇతరుల యొక్క మన్నలతో చక్కగా ఆర్థిక దృఢత్వంతో ముందుకు సాగుతూ ఉంటుంటారు. కన్యా రాశి, ఈ రాశి వారికి కాస్త మిశ్రమంగా ఉంది. కాస్త అధిక శ్రమ స్వల్ప ఫలితం అన్నట్టుగా కొనసాగుతూ ఉంటుంది. ఇతరుల యొక్క అధికారుల యొక్క ఒత్తిడి కూడా కొంతమేర సాగుతూ ఉంటుంది. దానికి మనం తట్టుకొని ముందుకు సాగుతూ ఉండాలి. చివరకు విజయం అనేటువంటిది మీకు వరిస్తూ ఉంటుంది. తులారాశి, ఈ యొక్క రాశి వారికి చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలున్నాయి. వారు చేపట్టబోయేటువంటి పనులలో ఆటంకం, మీరు పనులు ప్రారంభించే సమయానికే అక్కడ ఏదో ఒక ఆటంకం వచ్చేసి ఆగిపోవడం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సౌలభ్యంలో కూడాను కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేటువంటి ఏర్పడుతుంటుంది. కనుక మనకు ఈ యొక్క కార్యక్రమాలలో ఎక్కడ కూడాను ఆటంకం రాకుండా ఉండాలి అంటే వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకునేసి ప్రారంభించి మీరు వెళ్ళండి. మీ యొక్క ఆటంకాలన్నీ కూడాను స్వామివారు తొలగింపజేస్తారు. పేరులోనే ఉంది, వేం నామ పాపం కటైతి వెంకట అని అన్నారు. కనుక ఆ వెంకటేశ్వర స్వామి నిత్యము నమో వెంకటేశాయ అని స్మరించుకోండి. తప్పకుండా మీ యొక్క ఆపదలని తొలగింపజేస్తాడు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంది. పనులన్నీ కూడాను సక్రమంగా పరిపూర్తి చేస్తూ ఉంటారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో కూడాను చక్కని దిగ్విజయాన్ని సాధిస్తూ ఉంటారు. విద్యార్థులు, వ్యాపారస్తులు కూడాను మంచి లాభాలతో ముందుకు సాగుతూ ఉంటారు. నేరు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు. ధనస్సు రాశి, ఈ రాశి వారికి చాలా
ఆనందమయంగా కాలం గడుపుతుండడం, ధార్మికపరమైనటువంటి విషయాల్లో చింతనతో నేడు అంతా కూడా గడుపుతూ ఉంటుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంటారు. ఇతరుల యొక్క మన్నలను పొందుతూ ఉంటుంటారు. ఇతరమైనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తితో ముందుకు సాగుతూ ఉంటుంటారు. మకర రాశి, ఈ రాశి వారికి కూడాను తీర్థయాత్ర సందర్శన అనేటువంటిది సాగుతుంటుంది. దానివల్ల కొంత ఏవైతే ఇబ్బందులు ఉంటున్నాయో ఆ ఇబ్బందులు కొంతమేర తొలగిపోతూ ముందుకు సాగుతూ ఉంటారు. కనుక మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆ యొక్క శనీశ్వర కవచం పఠించుకొని ముందుకు సాగండి. దానివల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి, ఈ రాశి వారికి చాలా మెరుగ్గానే ఉంటుంది. పనులన్నీ కూడాను సాధిస్తూ ఉంటుంటారు. చక్కని స్వావలంబనతో వారు అధిక శ్రమ అయినా చేసినప్పటికి కూడాను ఆర్థికపరమైనటువంటి పరిపుష్టితో పనులన్నీ కూడా పరిపూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంటారు. కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. మీనరాశి, ఈ యొక్క రాశి వారికి విధి విధాన సహితంగా వారు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను సక్రమంగా సాగిస్తుంటారు. దూర ప్రయాణాదులు చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులందరితో కూడాను చక్కగా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతుంటారు. ధార్మిక చింతన అనేటువంటిది ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు. వీరు ఈ విధంగా చేయడం, అలాగే శనీశ్వర కవచ పారాయణాన్ని మరింతగా పఠించండి. మీ యొక్క ఆపదలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.